యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. సో దేశం దశ దిశ మార్చాలి అనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉంది. బట్ రేవంత్ రెడ్డికి రాష్ట్రం దశ దిశ మార్చాలనే ఆలోచన లేదా? ఆయన ఏవి కులగణన లెక్కలు మార్చే ఆలోచనలు ఉన్నాడు కానీ దశ దిశ మార్చే లెక్కల్లో లేడు ఆయన. ఒకవేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వస్తే లాభమే కదా వీళ్ళకి కూడా. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి. నేను ఒకటి చెప్తాను మేడం, నరేంద్ర మోడీ ప్రభుత్వం బోటాబోటి మెజార్టీతో మనకు గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత అటు ఏది ఈయన ఉన్నాడు కదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఈ రెండు పార్టీ లేకపోతే ప్రభుత్వం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అందులో ఈ 8 అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ఎలక్షన్లో ఈ 8 సీట్లను గనక కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయగలిగితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కట్టడి చేయగలిగితే ఇవాళ ప్రధానమంత్రి అక్కడ ఉండే పరిస్థితి లేకుండే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఓడిపోయింది. మీ సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ను కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అంటే ఇట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ స్థానాలని గెలిపించలేక భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇవ్వడం వల్ల ఇలా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. మీరు కరెక్ట్గా పనిచేస్తే రాహుల్ గాంధీ గారే వచ్చేటోడు కదా. ఎజెండా ఉందా రేవంత్ రెడ్డికి పర్సనల్గా? ఉండొచ్చు, లేకుండా ఎట్లా ఉంటారు. ఇదే ఇవాళ ఇంకా అదే కాదు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పోతే మన అభ్యర్థి అనుకుంటే, మా అభ్యర్థి మంచోడయా, చాలా ప్రజలకు సేవ చేస్తాడు, ఇతని వల్ల మంచి జరుగుతుంది, పట్టభద్రులకు మంచి జరుగుతుంది, మీ కష్ట సుఖాల్లో అండగా ఉంటాడు, నన్ను నమ్మండి, ఇతను కోటేయండి అని చెప్పాలి. కానీ కరీంనగర్లో మీటింగ్ పెట్టి ఈయన గెలిచినా ఓడిపోయినా పెద్ద సంబంధం లేదని చెప్పి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా సహకారం చేసినట్టే కదా. సీఎం కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి ఉంటాయేమో, అక్కడ బీజేపీ క్యాండిడేట్ కి మెజారిటీ. అటువంటప్పుడు పోవడం దేనికి, పోయి మాట చెప్పడం దేనికి? ఇప్పుడు మీ అభ్యర్థి, మీరు పెట్టుకున్న అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకొని నన్ను వీళ్ళందరూ కలిసి మోసం చేసినారని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైనా కూడా ఈయన గెలిచినా గెలవకపోయినా పెద్ద ప్రాబ్లం లేదని చెప్పడం అంటే ఏందన్నట్టు దాని అర్థం. నువ్వు అమ్మ పెట్టది అడుక్కోనియదన్నట్టు ఆయన సంపాదించుకున్నటువంటి సానుభూతి అంతా కుప్పగూల్చొస్తుంది మీదకెళ్ళి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇన్ని జరుగుతున్నాయి, మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, క్యాంపెయినింగ్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు, ఇవన్నీ అధిష్టానానికి తెలీదా? అందుకే అధిష్టానం తన పనిలోకి దిగింది. అందుకే మీనాక్షి నటరాజన అందుకే వాళ్ళ పనిలోకి దిగినారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా ప్రాధాన్యత తగ్గించినట్టు కనిపిస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి డామ్ డూమ్ అనేటువంటి డైలాగులు బంద్ అయిపోయినాయి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అంతకుముందుకు డామ్ డూమ్ డైలాగులు ఉండే, ఇప్పుడు ఆ డైలాగులు పోయినాయి. చెక్ పెట్టే పనిలో ఉన్నారా? ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు మీకు షోకాస్ నోటీస్ వచ్చింది, మీరు దానికి రిప్లై ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు సస్పెన్షన్ అనేది జరిగింది. అంటే దీంట్లో మీనాక్షి నటరాజన్ గారి పాత్ర ఉందని నేను అనుకోను. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారి గురించి నాకు తెలుసు. ఆమె నాకు పరిచయస్తురాలు, ఆమె నేను కలిసి క్యాంపెయినింగ్ చేసినటువంటి వాళ్ళం. ఆమె సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అయితే దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మున్షి గారు నాకు చెప్పినారు, ఏమనంటే మల్లన్నజీ ఐసా లేలో బాస్ అన్నది. అంతే, లేలో బాస్ జవాబు నైదేనా అన్నారా? సరే, ఆమె చెప్పాల్సింది చెప్పి. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఆమె వచ్చిన తర్వాత నేను కూడా మాట్లాడడం జరిగింది అన్నారు. రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ బహిరంగ సభకు హెలికాప్టర్లో పోతున్న సందర్భంలో కారు ఎక్కుతూ మహేష్ కుమార్ గౌడ్ గారిని, అన్న మీరు
2-3 రోజులలో సస్పెండ్ చేయాల్సిందే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అనేటువంటి ఒత్తిడి తేవడం జరిగింది. నాతో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడి, ఆయన పాపం మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మల్లన్న వెనుక బీసీలు ఉన్నారు, బీసీల్లో చెడ్డ పేరు వస్తుంది, ఇప్పటికే బీసీల్లో బదనామైనం అనేటువంటి ఎంత ప్రయత్నం చేసినా ఈయన వినలే. ఆయన కూడా బీసీ బిడ్డే కదా, ఈయన రేవంత్ రెడ్డి గారు వినలే. మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డే కదా, కావాలని ఆయన ఆ పని చేశారా? ఆయన నేను చెప్తున్నాగా, మహేష్ కుమార్ గౌడ్ గారిది ఇంత కూడా మిస్టేక్ ఉండదు దాంట్లో, ఆయనది ఉండదు. ఈయన కావాలని ఒత్తిడి చేసి చిన్నారెడ్డి గారితో చేయించిండు. మీనాక్షి గారికి తెలియదా మరి? తెలుసు, అందరికి తెలుసు. నిజంగా మీరు పోరాడుతోంది కాంగ్రెస్ బైలాస్ లో ఏముందో దానికోసం, రాహుల్ గాంధీ ఏం చెప్పారో దానికోసం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, అది వ్యతిరేకంగా ఉంది అని తనకు తెలిసినప్పుడు తను ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకు ఆపలేదు మీనాక్షి గారు? అంటే ఏదంటున్నారు? సస్పెన్షన్ కి సంబంధించి. సస్పెన్షన్ అనేది చాలా చిన్న విషయం, మీరు అర్థం చేసుకోండి. తీన్మార్ మల్లన్నకు సస్పెన్షన్ ప్రమోషన్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ పంచాయతీ సర్వేకు సంబంధించిన లెక్కల పంచాయతీది. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసినా గంతే, చేయకపోయినా గంతే. కాకపోతే దీనికి అంతా లింక్ ఇంటర్నల్ గా ఉంది, సర్వేనే కాబట్టి. సర్వే పంచాయతీది. ఈ వర్గాల నుంచి మేము ఏదో లెక్క చేసి చెప్తామయా, నువ్వు విని ఆడు ఉండాలి, నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఇదంతా అనేటువంటి అజంప్షన్ చేస్తే పడి ఉండలేము కదా, పక్కాగా మాట్లాడతాం కదా. అదే మాట్లాడినాము, అది నీకు నచ్చకపోతే నేనేం చేస్తా. ఇక్కడ మల్లన్న గారు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనాలిసిస్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి హామీల అమలు అనేది జరగలేదు. 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. ఎంతసేపు అప్పులో ఊబిలో ఉన్నాము, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము, ఇవన్నీ అవుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రతి చోట ఆందోళనలు అవుతున్నాయి. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి గతంలో హైడ్రా వచ్చింది, మూసీ వచ్చింది, ఇలాంటి దాంట్లో భాగంగానే రేవంత్ మల్లన్న కలిశారు, కావాలని ఆడుతున్నటువంటి ఇంకొక డైవర్షన్ డ్రామా అనే మాట. రేవంత్ రెడ్డి గారు నేను పాలోళ్ళం కాదు, ఆయన గెట్టు పక్క పంటే నాకు గెట్టు లేదు, ఆయన ఇంటి పక్క పంటే నాకు ఇల్లు లేదు. ఆయన ఆ వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న వ్యక్తి, నేను నా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. రేవంత్ రెడ్డి గారు ఆడమంటే ఆడడానికి, దుంకుమంటే దుంకడానికి సర్కస్లో కోతులం కాదు. మేము పక్కాగా మాకేది కావాలో దానికోసమే పోరాడుతున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఏమైనా చేస్తే చేసుకుంటుండొచ్చు, కానీ మేము పక్కా మా లైన్లోనే ఉన్నాము. మమ్మల్ని ఎవరో ఆడించాల్సిన అవసరం లేదు, ఆడిస్తే ఆడడానికి మేము సిద్ధంగా లేము. అయితే ఇప్పుడు మీరు ఏకైక ఎజెండా బీసీలకి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు? ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇంకా 4 ఏళ్ల పాటు పాలన కొనసాగాలి. దాని మీద పోరాటం మల్లన్న చేస్తాడా, చేయరా? కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పైన 10 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ పోరాటం చేసి అనేక కేసులు, జైలు జీవితాలు, ఎన్నో ధ్వంసాలు విధ్వంసాలు ఎన్నో జరిగాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షము తన పాత్రను పకడ్బందీగా నిర్వహించి ఉంటే ఆ పని నేను చేయాల్సింది కాదు, ఆ పోరాటం అనేది నేను చేయాల్సింది కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని. ఆయన చెద్దరు కప్పుకొని పడుకుండాలి. మేము జైళ్ళు, కొట్లాటలు, దాడులు ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మీరు చేయాల్సిన బాధ్యత, మీరు బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు ఆ పాత్రలో ఉన్నా నేను. ఇవాళ మీరు అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏమైనా జరిగిందంటే ఆ ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు నేను అడ్డుదిగుతా. ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు అడగడంలో ఫెయిల్ అయిపోతే, వాళ్ళు నిలదీయడంలో ఫెయిల్ అయిపోతే నేను ఆ పాత్రలోకి వస్తా. ఎంత టైం పడుతుంది? ఇప్పటికి ఆల్రెడీ 1.5 year అయ్యింది. ఇంకొకటి ఏంటంటే, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి కూడా కొంత మాట్లాడాలి. సరే, రేవంత్ రెడ్డి గారు డామ్ డూమ్ అని చాలా డైలాగులు చెప్పొచ్చు, చేస్తామని. ఆఖరికి మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా చెప్పేసిండు, నేను డబ్బులునే అనుకున్నా లేవు, 6 గ్యారంటీలు కష్టం అనేటువంటి మాట ఆయన చెప్పిండు. తులం బంగారం ఇచ్చే పరిస్థితులు లేవని పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిండు. ఇట్లా వీళ్ళన్నీ చెప్తా ఉన్నారు. అంటే కొంచెం అంటే చేతులు పూర్తిగా పైకి ఎత్తకుండా కొంచెం ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు. పూర్తిగా ఎత్తినాడు మాట్లాడతారు. సో మీరు అన్నారు అప్పుడు పోరాటాలు చేసినప్పుడు విపరీతమైనటువంటి దాడులు జరిగాయి, కేసులు, అరెస్టులు. ఈసారి ఇప్పుడు మీరు 1.5 year అయినప్పటికీ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. కాబట్టి మీకు కీలకమైనటువంటి అంశం కాన్సెన్సస్ మేడం.
మాకు ఈ 42% రిజర్వేషన్ ఆ పని చేస్తామంటున్నారు కదా. మేము దానికోసమే వర్క్ చేస్తాం. ఇప్పుడు మేము ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ కదలిక ఉంది. ఈ అంశాన్ని వదిలిపెట్టి, కీలకమైన అంశాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వీటి గురించి పడ్డమనుకోండి, అసలైన అంశం మరుగున పడుతుంది. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 42% అంటున్నారు, ఇక్కడ 100% ప్రజల కోసం కూడా పోరాడాలి కదా మీరు. అది దానికి ఒక పక్షం ఉంది. ఇప్పుడు అంటే ప్రతిపక్షం అనేది, ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పాత్రను నిర్వర్తించడంలో ఫెయిల్ అయినప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు. సో చాలా కంట్రీస్లో అదే జరిగింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ ఫెయిల్ అయినప్పుడు ఆ పాత్రలోకి వెళ్తాము. ఇప్పుడు కొంత ఏదో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంతో ఇంతో కొంతైనా 100% కాదా? 100% అని నేనేం అనుకోవట్లేదు, కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి లొసుగులు వాళ్ళకున్నాయి, చేయడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చేయని కానీ మా వర్గాల గురించి మాట్లాడడానికి వీళ్ళు రెడీగా లేరు కదా. మేము ఉన్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 42%కి సంబంధించి ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలి అనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. మొన్న 3 days పాటు జరిగాయి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దీంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తాము అనే మాట చెప్తున్నారు. సో అది కాదని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటి, మనము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎంతవరకు ఏది పోగలుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా తీసుకుంటున్నారనేటువంటిది ప్రపంచం అంతా తెలుసు. కోర్టులో కేసు కూడా ఉంది, కానీ ఆ కేసు విచారణకు రాదు. తమిళనాడులో 69% రిజర్వేషన్ బీసీలు పొందుతూ ఉన్నారు అని చెప్పి అక్కడో కేసు వేసినారు, కానీ ఆ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి రాదు. ఇక్కడ కూడా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఈ రిజర్వేషను నువ్వు ఇచ్చేయి, చట్టం చేయి, వీఆర్ హ్యాపీ, మేము తీసుకుంటాం. అది కానీ తాత్కాలిక ఉపశమనమే. అది మీరు ఇక్కడ చట్టం చేసి అక్కడికి పంపించిన, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన, వాళ్ళు ఏదో ఒక లొసుకు పెట్టి ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ నీవు 42% సీట్లను ఈ వర్గాలకు టంచనగా ఇచ్చి ఆ వర్గాలను 42% మందిని తీసుకొచ్చి చట్టసభలో కూర్చునబెడితే నీ చిత్తశుద్ధి కరెక్ట్. మీకు రిజర్వేషన్ లేదు కాబట్టి మేము సీట్లు ఇవ్వమని చెప్పారనుకో, మీకు చిత్తశుద్ధి లేనట్టు. సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ బీసీల ముంగట దోషిగా నిలబడుతుందా, ఎవరు నిలబడతారనేది సెకండరీ. కానీ నీ నుంచి జరగాల్సిన ప్రయత్నం అంతా జరగాల. ఈ ప్రజలకు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మోడీ గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మోడీ గారికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంది, సాయం చేయాలనుకుంటున్నాడు ఆయన, నాకు ఆయన మనసులో మాట అర్థమైందని చెప్తా ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు